అనకూడదని ఎలా చెప్పదలుచుకున్నారు? ఏమని చెప్తారు మీరు ప్రజలందరికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికి కూడా ఏమని చెప్పదలుచుకున్నారు? రాజకీయంగా నేనేం చెప్పదలుచుకోవట్లేదండి. వాళ్ళు ఏదైతే ఫెయిర్‌గా మనం క్యూ లైన్‌లో వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు హ్మ్. ఏదైతే జనరల్‌గా పక్కన వచ్చినప్పుడు ఆయనకి తెలీదంట అతను ఎమ్మెల్యే అని. ఆయన క్లియర్‌గా చెప్తున్నాడు ఆ ఓటర్‌ని. సో, తెలియనప్పుడు ఆయన అంటే నేను లైన్‌లో చెప్పేది నేను రావచ్చు కదా! చెప్పేది మీరు రాజకీయంగా కాదు. ఓటర్లకు సామాన్య ఓటర్లకు ఎటువంటి జాగ్రత్తలు మీరు ఇవ్వదలుచుకున్నారు? ఒక లాయర్‌గా చెప్పదలుచుకున్నారు? ఇటువంటి వాటికి భయపడొద్దు గొడవలు జరిగినప్పుడు. మీ ఓటర్ గుర్తింపు కార్డ్ తీసుకొని మీరెళ్లి ఓటు వెయ్యండి. మీరు ఓకే. ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడైనా ఓటేసి రండి. ఓకే. ఓటనేదేంటి? మనం ప్రశ్నించే ధైర్యం లేదు. హ్మ్. అలాంటప్పుడు చాటుగా హ్మ్. నువ్వు శిక్ష వేసేటువంటి హక్కు నీకెక్కడొస్తది అంటే ఒక్క ఓటు. దాన్ని హ్మ్. మాత్రం వదులుకోకూడదు. అవును. మనం అంతా బావుంటే ఎంత బాగెళ్లి ఓటేస్తామో, ఇబ్బంది హ్మ్. కలిగినప్పుడు ఇబ్బంది పడి ఓటెయ్యం.